తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. చెప్పండి బాబాయ్. ఇక్కడ ఫస్ట్ జనార్దన్ రెడ్డి డెవలప్ లో తీసుకొచ్చేది ఇది మొత్తం. ఇది నీళ్లు లేకుండే, కరెంట్ లేకుండే, ఏమి లేకుండే ఈ జనార్దన్ రెడ్డి డెవలప్ లో తీసుకొచ్చిండు. బస్సులన్నీ ఇవన్నీ నిలబడాలంటే రెడ్డి సాబ్ పీజీఆర్ ఇప్పుడు సీఎంగా ఉంటుండే ఆయన ఉంటే. కాకపోతే ఇప్పుడు సానుభూతిగా మన విష్ణువర్ధన్ రెడ్డిగా ఎమ్మెల్యే గెలిచిండు. తర్వాత టీడీపీ నుంచి మాగంటి గోపీనాథే గెలిచిండు. మరి ఎవరు గెలిచిండు? ఆయన మంచి పనులు చేసిండు కాబట్టి ఆయన గెలిచిండు. మహిళలకు 2500 ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలేదు. మోసం కదా. బస్ ఛార్జీలు పెంచిండు అప్పటికప్పుడే. ఫ్రీ బస్ అని బస్ ఛార్జీలు పెంచాయి కదా. విద్యుత్ ఛార్జీలు పెంచి 0 బ్యాలెన్స్ అంటాడు. అది ఎవరికి పెడుతుండు? ప్రజలకి పెడుతుండు కదా. ఏం చేసిండు? రైట్. మీరు ఇప్పుడు పార్టీ సింబల్ చూడబోతున్నారా లేదా వ్యక్తిని చూడడం? ఏంటి? పార్టీ సింబల్ చూడబోతున్నారా వ్యక్తిని చూడబోతున్నారు? వ్యక్తి మనిషి గోపీనాథ్ అన్న గోపన్న చాలా మంచివాడు. అభివృద్ధి మంచి పెద్ద గుంత ఉండే ఇంత డెవలప్ చేసిందంటే ప్రతి ఒక్కటి అభివృద్ధిలో తీసుకొచ్చిండు. ఏది కూడా వెనుక పోలే ఆయన. అన్ని వాళ్ళు కూడా అంటున్నారు కదా మేము గెలుస్తాం అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిందని గెలుస్తారు? ఎక్కడే అక్కడ పెన్షన్లు లేవు. 2500 ఇస్తాడు. ఏడిచ్చిండు? నవీన్ యాదవ్ కి వర్కౌట్ అవదా? నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చారు అంటే ఆయన కూడా ఉండొచ్చు. ఎవరి పార్టీ వాళ్ళకు ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంటది పాకిస్తాన్ ఇండియా. పాకిస్తాన్ గెలుస్తుంది, ఇండియా గెలుస్తుంది, తెలియదు కదా లాస్ట్ వరకు. ఎవరు గెలుస్తారు అనేది మనం చెప్పలేము. ప్రజలే చెప్పాలి దాన్ని. మనం దాని గురించి మనం అంచనా వేయద్దు. ఇండియా పాకిస్తాన్ ఉన్నది, ఇండియా గెలుస్తా పాకిస్తాన్. ఏషియన్ కప్ లో మనం ఇండియా గెలిచినాం. నీ బలమైన నమ్మకం ఏంది ఈసారి? ఏది గెలవబోతుంది అంటావు జూబ్లీహిల్స్ లో? నీ బలమైన నమ్మకం ఏంది? ఏది గెలవబోతుంది అంటావు జూబ్లీహిల్స్? మాగంటి గోపీనాథ్ గారు సునీతమ్మ గెలుస్తుంది. ఆయన ప్రతి ఒక్కటి మంచితనం చేసిండు. మంచి సానుభూతి ఉంది టీడీపీ నుంచి. ఆయన ప్రతి ఒక్కటి అభివృద్ధిని తీసుకొచ్చి. కాంగ్రెస్ కూడా అంటుంది కదా నేను వస్తే అభివృద్ధి చేస్తా. ఏం చేస్తాడు? నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయింది, పెన్షన్ లేదు. ఒక కన్ను పోయింది, పెన్షన్ లేదు. లేదు. ఇక్కడ కరెంటు 0 బ్యాలెన్స్ పెట్టి కరెంటు బిల్లు పెంచిండు. ఏం లాభం వచ్చింది? ప్రజల మీద కదా ఇదంతా. మీరే చెప్పండి. అది కాదు, ఇప్పుడు వేరే చెప్పండి. ఇప్పుడు న్యాయం జరగాల. మనిషి పోతుంటే గుంతలో పడాలా? ఒకటి మొన్న వర్షాలు వచ్చి ఎంతో మంది చనిపోయింది. వాళ్ళ స్వార్థం గురించి హెలికాప్టర్లు యూజ్ చేస్తారు కానీ మరి వీళ్ళు ప్రజలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు చెరువులు వంగలలో ఎంతో మంది చచ్చిపోయారు. వాళ్ళని కూడా రక్షించాలి కదా. కానీ హరీష్ రావు కానీ మన కేవీ రామారావు కానీ అది ఎంత అభివృద్ధిలో ఎంత ఇదిగా తీసుకొచ్చారు. వాళ్ళ ఏదో అభాండాలను పెట్టి వాళ్ళను ఇది చేసి వాళ్ళను